నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 ఆగస్టు 12వ తేదీ బుధవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనము ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. అలాగే ఈ వీడియో పైన జై గణేష అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీ యొక్క ఆలోచనలకు రేపటి రోజున విలువ పెరిగే రోజుగా కనిపిస్తోంది. వృషభ రాశి జాతకులు మీరు చెప్పినటువంటి ఒక మంచి సలహా కుటుంబ సభ్యులకు గాని లేదా సహ ఉద్యోగులకు గాని రేపటి రోజున ఉపయోగపడే అవకాశం కనిపిస్తూ ఉంది. గతంలో పట్టించుకోని ఒక అవకాశం ఇప్పుడు మీ ముందుకు మళ్ళీ వచ్చే సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఈసారి దానిని సరిగ్గా వినియోగించుకుంటే గనుక భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలు పొందే సూచనలు ఉన్నాయి. ఈరోజు వృషభ రాశి వ్యక్తులకు ఉదయం నుంచే కూడా మీలో సృజనాత్మకత పెరగబోతూ ఉంది. కొత్త విషయాలను మీరు నేర్చుకోవాలి అనే ఆసక్తి పెరగబోతోంది. విద్యార్థులు చదువులలో మంచి ఏకాగ్రతను కనబరుస్తారు. ఉద్యోగస్తులకు తమ పనిని మరింత వేగంగా నాణ్యతతో పూర్తి చేయగలుగుతారు. రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులు మీ పనితీరును చూసి ఉన్నతాధికారులు ప్రశంసించే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వారికి అనుకూలమైన సమాచారం అందే సూచనలు ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వాళ్లకు కొత్త ఆలోచనలు మంచి ఫలితాలను తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా ప్రచారం, మార్కెటింగ్ లేదా డిజిటల్ రంగాలకు సంబంధించినటువంటి పనులు చేస్తున్న వారికి రేపటి రోజున మెరుగైన అవకాశాలు కానీ మంచి లాభాలు కానీ పొందే అవకాశం విపరీతంగా కనబడుతోంది. ముఖ్యంగా పాత కస్టమర్లతో బంధాన్ని బలోపేతం చేయడం వల్ల భవిష్యత్తులో మరిన్ని లాభాలను మీరు పొందే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆర్థికంగా కూడా చూసినట్లయితే ఈరోజు సమతుల్యంగా మారుతోంది. గతంలో నిలిచిపోయిన ఒక చిన్న మొత్తంలో తిరిగి వచ్చేటటువంటి సూచన కనబడుతూ ఉంది. ఇంటి అవసరాల కోసం చేస్తున్నటువంటి ఖర్చులు సంతృప్తిని ఇస్తాయి. అయితే ఇతరుల ఒత్తిడికి లోనై అనవసరంగా డబ్బులను ఖర్చు చేయకపోవడం మీకు మంచిది. కుటుంబ జీవితంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. తోబుట్టువులతో కలిసి ఒక ముఖ్యమైన నిర్ణయం మీరు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో మనస్సులోని విషయాలను పంచుకోవడం వల్ల అనుభవం మరింత బలపడుతూ ఉంది. స్నేహితుల నుంచి కూడా ఒక శుభవార్త మీ రోజును మరింత ఆనందంగా మార్చబోతోంది. ఆరోగ్యపరంగా చూస్తే గనుక వృషభ రాశి వ్యక్తులకు పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవని చెప్పొచ్చు. అయితే కళ్ళకు, మెడకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఎదురైనా కానీ అవి తొలగిపోతాయి. కాబట్టి రేపటి రోజున మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. పచ్చడి కూరగాయలు, పండ్లు తీసుకోవడం వలన శక్తి పెరుగుతుంది. వృషభ రాశి వారికి రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి రేపటి రోజున విఘ్నేశ్వరుడి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అర్చన చేయించడం శుభప్రదం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.